అందరూ సారీ ఏమనుకోవద్దు. నేను ట్రావెల్ మొన్న నుంచి అంటానే ఉన్నాను కదా, ఆపేద్దామని. నాకు ఎందుకో మనసుకి ఏదోలా అనిపించింది. కాకపోతే ఆపేస్తున్నందుకు నాకు నేనే సమాధానం చెప్పుకోవాలి, ఎవరికి కాదు. నాకు నేనే సమాధానం చెప్పుకోవాలి, నాతో నేనే మాట్లాడుకోవాలి. ఎందుకు ఆపేస్తానని నేనే ఆలోచించుకోవాలి. ఇప్పుడైతే ఆపేస్తున్నాను. చెప్పాను ఏంటంటే చెన్నై షిప్ పోర్ట్ దాకా వెళ్ళాను. చెన్నై షిప్ పోర్ట్ దగ్గర టికెట్ తీసుకుని అండమాన్ వెళ్దాం అని చెప్పని చూశాను. కానీ అక్కడేమో ప్రజెంట్ అండమాన్ వెళ్తాకి నౌకలేం లేవు, షిప్స్ ఏం లేవు అని చెప్పని అన్నారు. అదొకటి ఏంటంటే అండమాన్ వెళ్తాకి ఈ నెల కదా, వచ్చే నెల కూడా లేవు షిప్స్ అని అన్నారు. మనకేమో అక్కడికి వెళ్ళి అడిగితేనే కానీ తెలీదు, మనకు ఆన్లైన్లో చూడటం గట్టా రాదు. ఇది విషయం. కాకపోతే ఇంకా తిరగాల్సినవి చాలా ఉన్నాయి. కానీ నాకు ఇంకా కొత్త బ్యాగ్ వచ్చింది, ప్లస్ దానికి మనీ కట్టాను. ఇన్ని రోజులు బట్టి రూమ్లో ఉన్నాను, దానికి మనీ ఖర్చు అయింది. ఓవరాల్గా ఇప్పటికే చాలా డబ్బు ఖర్చు అయింది. నాకు నా మనీయే కదండి, నాకు ఇచ్చి సహాయం చేసిన మనీ చాలామంది సహాయం చేశారు. ఆంధ్రాలో ఏంటి, తెలంగాణలో ఏంటి, ఆ మనీ నా మనీ కూడా కలిపి ఖర్చు అయిందండి. ఒక్క నా మనీయే ఖర్చు అయిందని నేను చెప్పట్లేదు. కాకపోతే ప్రజెంట్ ఇంకా ట్రావెల్ చేసే ఓపిక కూడా నాకు లేదండి ఇంకా. అందుకని ఆపేయాల్సి వస్తుంది. దయచేసి ఎవ్వరు ఏమీ అనుకోవద్దు నన్ను, ప్లీజ్. ఎవరైనా సరే అనుకోవచ్చు, ఇంకా వీడైపోయాడు, మాటల వరకే, చేతల్లో ఏమి చూపించలేకపోయాడు అని అనుకోకండి. మీరు వెళ్ళి ఒక్కసారి నా అకౌంట్లో ప్రతి వీడియో చెక్ చేయండి. నేను తెలంగాణలో ఏంటి, ఆంధ్రాలో ఏంటి, ఎలా తిరిగాను, ఎన్ని గుళ్ళు తిరిగాను అనేది. 4 months పట్టిందండి ఇంటికాడ నుంచి బయటకు వచ్చి నేను ఇలా తిరగడం మొదలుపెట్టి 4 నెలలు అయింది. ఎక్కడ కూడా నేను గివప్ చేయలేదు, ఎక్కడ ఆగలేదు, వెనక్కి వెళ్ళలేదు కూడా. ఇప్పుడే వెనక్కి వెళ్తున్నాను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మేబీ నేను మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయొచ్చు, కానీ అది ఎప్పుడనేది నాకు కూడా తెలియదు. చూద్దాం.